హలో అమిగోస్, ఐ హోప్ అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి మన ఛానల్లో అయితే నేను ఒక వ్లాగ్ అనేది వేద్దాం అనుకున్నాను. బట్ ఇది ఇన్ఫర్మేషన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, అందుకోసం అని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే చేశానమాట. మేజర్లీ ఈ వీడియో చేయడానికి కారణం ఏం చెప్తే, మన ఎంసెట్ రాసిన స్టూడెంట్స్ అయితే చాలామంది అయితే ఒక స్కామ్లో అయితే ఇరుక్కుంటున్నారు. ఆ స్కామ్ గురించి అయితే నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను, మీ అవేర్నెస్ కోసం అని చెప్పేసి. అందుకోసం అయితే ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన స్టేట్లో అయితే మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ కంటే ఎక్కువ కాలేజెస్లో సీట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఆ సీట్స్ వచ్చేసి మనం జస్ట్ ఎంసెట్ అనేది క్వాలిఫై అయితే చాలు, ప్రతి ఒక్కరికి సీట్ వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ 60,000, 70,000, 80,000, 1,00,000 వచ్చిన ర్యాంకు కూడా సీట్స్ వచ్చిన ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి. అండ్ ఈ కన్సల్టెన్సీస్ వచ్చేసి స్కామ్స్ అనేవి ఎలా చేస్తున్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. అండ్ నేనైతే ఒక ఎంసెట్ రాసి క్వాలిఫై అయి ఉంటాను. నాకు వచ్చేసి ఒక 60,000, 70,000, 45,000 అలా ర్యాంక్ అయితే వచ్చి ఉంటుంది. అండ్ నా డీటెయిల్స్ వచ్చేసి ఆ కన్సల్టెన్సీకి అయితే ఎలాగో అలా వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు తీసేసుకుని ఉంటారు. వాళ్ళు వచ్చేసి మన పేరెంట్స్ని అయితే కన్సల్ట్ అవుతారనమాట కాల్ ద్వారా. వాళ్ళు ఆ కాల్లో ఏమని చెప్తారంటే, మీ అబ్బాయికి అయితే ఇలా 60,000, 45,000, 35,000 ఇలా ర్యాంక్ అయితే వచ్చింది. మీ అబ్బాయికి వచ్చిన ర్యాంక్కి అయితే ఆల్మోస్ట్ ఆల్ సీట్ అయితే రాదు, గవర్నమెంట్ సీట్. అండ్ మీరు పేమెంట్ సీట్ అయితే చేసుకోవాలి అని చెప్పేసి చెప్తారు. కానీ మీరు మా కన్సల్టెన్సీ తరపున జాయిన్ అయితే మీకైతే మేమైతే ఫ్రీ సీట్ అనేది ఇప్పిస్తాము, పక్కాగా ఫ్రీ సీట్ అనేది ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళైతే చెప్తారు. అండ్ కొంతమంది పేరెంట్స్కి తెలిసిన వాళ్ళు అయితే ఏం చేస్తారని చెప్తే, వద్దు మాకేం అవసరం లేదు, మేము ప్రాసెస్ ద్వారానే చూసేసుకుంటామని చెప్పేసి చెప్తారు. కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారని చెప్తే, ఓకే మేమైతే జాయిన్ అవుతామని చెప్పేసి చెప్తారు. ఎందుకంటే వాళ్ళు భయపడతారనమాట. పేమెంట్ సీట్ అంటే ఒక అట్లీస్ట్ ఒక 4 years గాను ఒక 4 lakhs 3 lakhs అలా అవుతుందని చెప్పేసి వాళ్ళు భయపడేసి సరే ఓకే అని చెప్పేసి చెప్తారు కన్సల్టెన్సీస్కి. ఈ కన్సల్టెన్సీస్ మెయిన్లీ బ్రాంచెస్ వచ్చేసి మంచి మంచి టౌన్స్ అండ్ సిటీస్లో అయితే పెట్టుకుంటారు అనమాట. వీళ్ళు పెట్టేసుకొని అక్కడికైతే స్టూడెంట్ని రమ్మంటారు. ఇప్పుడు స్టూడెంట్ నేనే ఉన్నాను. ఇప్పుడు నేను అనేది వాళ్ళ ఆఫీస్కి అయితే వెళ్తాను. అక్కడ వాళ్ళు ఏం చేస్తారని చెప్తే, నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసేసుకుంటారు. తీసేసుకొని వాళ్ళు ఏం చెప్తారంటే, మేము వచ్చేసి మీకు ఈ సీట్ అలాట్ అయ్యాక మేము అనేది మీకు ఇన్ఫామ్ చేస్తామని చెప్పేసి చెప్తారు. అండ్ ఇక్కడ నుంచి అయితే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ మధ్య మన ఏపీ స్టేట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ఆన్లైన్ అయితే చేసింది. ఈ ఆన్లైన్ చేయడం వల్ల అయితే అలాంటి కన్సల్టెన్సీ స్కామర్స్కి వచ్చేసి చాలా అడ్వాంటేజ్ లాగా మారింది. ఎందుకని చెప్తే, మనం జస్ట్ మన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి మన హాల్ టికెట్ అండ్ నెంబర్ అండ్ ఓటీపీ ఉంటే చాలు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, హాల్ టికెట్ నెంబర్ కొట్టేసి మన ఫోన్ నెంబర్ కొట్టేసి ఓటీపీ అయితే తీసేసుకొని మన డాక్యుమెంట్స్ అయితే వాళ్ళు అనేది అప్లోడ్ చేసేస్తారు. ఆ అప్లోడ్ చేసిన దాంట్లో ఏమవుతుందని చెప్తే, వాళ్ళు వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 to 15 కాలేజెస్ అనేవి పెట్టేశారు. మనందరికీ తెలుసు, మన స్టేట్లో ఫస్ట్ నేను చెప్పిన లాగానే మన స్టేట్లో వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ కంటే ఎక్కువ కాలేజెస్లో సీట్స్ అనేవి ఉన్నాయని చెప్పేసి చెప్పా కదా. అందుకోసం అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు, అప్ టు 15 to 20 కాలేజెస్ అనేవి పెట్టేస్తారు. వీళ్ళు పెట్టేశాక ఏం చేస్తారని చెప్తే, మనకైతే యాక్చువల్గా మనం అలా ఆ ప్రాసెస్ ద్వారా మనం పెట్టుకున్న వచ్చేస్తుంది మనకి సీట్. బట్ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్తే, మీకు రాదు, మేము సీట్ అనేది ప్రొవైడ్ చేపిస్తామని చెప్పేసి వీళ్ళైతే అలా స్కామ్ చేస్తారనమాట. అలా స్కామ్ చేసేసి వాళ్ళైతే అలా 15 to 20 ఆప్షన్స్ పెట్టిన దాంట్లో మనకి ఏదో ఒక కాలేజ్లో అయితే సీట్ అనేది వచ్చేస్తుంది. సీట్ అనేది వచ్చేసాక మనకి వచ్చేసి మనం అక్కడ డాక్యుమెంట్స్ అనేవి మనం అక్కడ ప్రొవైడ్ చేయాలి కదా కాలేజ్లో సీట్ రిపోర్టింగ్ చేసే టైంలో. వీళ్ళు ఏం చేస్తారంటే, మీకైతే మేము సీట్ అనేది ఇప్పించాం కాబట్టి మీరైతే మాకు 15,000, 20,000, 25,000, 30,000 అలా పే చేయాలా, లేకపోతే మేమైతే మీ డాక్యుమెంట్స్ ఇవ్వము అండ్ మీ సీట్ కూడా క్యాన్సిల్ చేయించేస్తామని వీళ్ళైతే ఇలా భయపెట్టేస్తారు. కొంతమంది ఏం చేస్తారని చెప్తే, ఇన్ని రోజులు చదివాము, మన డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి కదా అని చెప్పేసి భయంతో అయితే వాళ్ళ డాక్యుమెంట్స్ కోసం అని చెప్పేసి వీళ్ళైతే మనీ పే చేసి 20 to 50,000 అలా 15,000 అలా పే చేసి వీళ్ళైతే వాళ్ళ సర్టిఫికేట్స్ అయితే తీసుకుంటారు. ఇలా నేనైతే ఆల్మోస్ట్ ఆల్ ఒక 2-3 ఇన్సిడెంట్స్ అయితే నేనైతే విన్నానమాట. అందుకోసం అని చెప్పేసి మీ అందరి అవేర్నెస్ కోసం అని చెప్పేసి ఈ వీడియో అయితే నేనైతే చేస్తున్నాను. అండ్ దయచేసి ఎవరైనా కానీ ఈ ప్రాసెస్ అనేది ఈజీగానే ఉంటుంది, మీ అంతా మీరు ప్రాసెస్ తెలుసుకొని అయితే చేసుకోండి.
ఏ కన్సల్టెన్సీస్ని అయితే నమ్మకం పెట్టుకోవద్దండి. ఈ కన్సల్టెన్సీస్ వచ్చేసి మేజర్లీ స్కామ్స్ అయితే చాలా చేస్తున్నాయి. ఐ హోప్ మీ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీకైతే మేజర్లీ నేనైతే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ని మాత్రమే ఇస్తాను మన ఛానల్ ద్వారా. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం అయితే మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ యువర్ హోనర్ అండ్ సైనింగ్ ఆఫ్.